జూన్ 2, 2026 నుండి 27 జూలై 2027 వరకు కలిగినటువంటి గురుగ్రహ గోచార ఫలితాలను కర్కాటక రాశి వారికి తెలుసుకుందాం. గురు భగవానుని అనుగ్రహము చేత 12వ రాశి నుండి 1వ రాశికి అనగా కర్కాటక రాశిలోనికి గురువు సంచారము ప్రారంభం కాబోతున్నది. ఇలా గురువు కర్కాటక రాశిలో అంటే జన్మస్థానంలో సంచారం చేసేటప్పుడు కర్కాటకము ఉచ్చరాశి కదా, శుభ ఫలితాలను ఇస్తాడు కదా, కర్కాటక రాశి వారికి కర్కాటక లగ్నానికి శుభ ఫలితాలు కల్పించబడతాయి కదా అని అనుకుంటున్నటువంటి అందరికీ కూడా చిన్న విన్నపంగా చెప్పవచ్చు. గోచారంలో గురువు కర్కాటకంలో వచ్చినప్పటికీ కూడా అది తన యొక్క ఉచ్చస్థానం అయినప్పటికీ కూడా కొన్ని లగ్నస్థితిలో కొన్ని కష్టాలను మాత్రం అనుభవింపజేయడం అనేటటువంటిది గురువు యొక్క బాధ్యత. ఇలా గురువు చంద్రరాశి రీత్యా లగ్నంలో ప్రవేశించినప్పుడు మనకు కొన్ని కష్టాలు ఎదురవుతాయి. ఎటువంటి కష్టాలు కలుగుతాయి ఈ కర్కాటక రాశి వారికి అని చూస్తే ప్రధానంగా సంతానము కోసము కానీ, సంతానము వలన కానీ, సంతానముతో కానీ ఈ కష్టాలు రావడానికి అవకాశం ఉంటుంది. ఏమిటండి సంతానంతో కష్టాలు అని పరిశీలిస్తే, సంతానం పుట్టడం కోసం చాలా ఇబ్బందులు కలగడం, పుట్టిన తరువాత ఆ సంతానం నిలబడుతుందా లేదా అని ప్రయత్నాలు, అటువంటి కష్టాలు. అలానే వృద్ధాప్యానికి వచ్చినటువంటి తల్లిదండ్రులకు వారి యొక్క సంతానం చూస్తుందా లేదా, మమ్మల్ని సక్రమంగా చూసుకుంటారా లేదా అనేటటువంటి ఈ 3 రకాల కష్టాలు ఈ లగ్నస్థితిలో ఉండేటప్పుడు కలగడానికి అవకాశం ఉంటుంది. తదుపరి ధన సంబంధమైనటువంటి కష్టాలు కలుగుతూ ఉంటాయి. ఇచ్చిన అప్పులు తిరిగి రాకపోవడం, మనము అవసరానికి సరిపడా అప్పులు పుట్టకపోవడం కూడా ఈ కాలంలో కర్కాటక రాశి వాళ్ళు చవి చూడవలసినటువంటి అవసరం ఏర్పడుతూ ఉంటుంది. కొన్ని సందర్భాలలో ధనం ఉన్నప్పటికీ కూడా ఎదుటి వ్యక్తులకు సంబంధించినటువంటి సంస్థలతో మాట పడడం అనేటటువంటిది జరుగుతూ ఉంటుంది. అందువలన తగిన జాగ్రత్తలు ముందుగుండానే తీసుకుంటూ మీకు మీరుగా ఈ యొక్క ఆర్థిక ప్రణాళికలు వేసుకోవడం వలన గురువు యొక్క అనుగ్రహము చేత ఆ యొక్క కష్టాల నుండి బయటపడడానికి అవకాశాలు కల్పించబడతాయి. బంధు విరోధాలు ఈ కాలంలో జరగడానికి అవకాశం ఉంటుంది. ఇంతకాలం బంధువులు మీరంటే ఇంతకు మించిన గొప్పవారు లేరు అని పొగిడేటటువంటి అందరూ కూడా ఈ కాలంలో శత్రువులుగా మారడానికి, బంధువుల మధ్య మనస్పర్ధలు కలగడానికి అవకాశాలు ఏర్పడుతూ ఉంటాయి. మనం చేసినటువంటి విషయము కరెక్ట్ అని చెప్పిన అందరూ కూడా ఇప్పుడు నీ వలనే ఇటువంటి సందర్భం ఏర్పడింది, నీ వలనే ఇబ్బందులు కలిగాయి అని మనల్ని వేలెత్తి చూపిస్తూ ఉంటారు. కావున కర్కాటక రాశి వారు మానసికంగా కొంత చింతకు గురి అవ్వాల్సినటువంటి అవకాశం వస్తూ ఉంటుంది. అలాగే ఆతురత కూడా ఎక్కువగా ఉంటుంది. ఒక కార్యము అప్పగించిన వెంటనే నేనే దీనిని పూర్తి చేయాలి అనేటటువంటి ఆతురత ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది ఈ కాలంలో. కావున కర్కాటక రాశి వారు ఒక పని అప్పచెప్పిన పిదప అది సాధ్యాసాధ్యాలను పరిశీలించడం అనేటటువంటిది చాలా అవసరమని చెప్పవచ్చు. ఉద్యోగ విషయాలలో కూడా చిన్నపాటి సమస్యలు కలుగుతూ ఉంటాయి. నూతన ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నప్పుడు కార్యలోపము, మీరు చేసేటటువంటి శ్రమలోపము వలన మీకు రావలసిన ఉద్యోగము ఆగిపోవడానికి మరియు వేరొకరికి బదిలీ కావడానికి కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రత్యేకమైనటువంటి శ్రద్ధను చూపిస్తూ ఉద్యోగ వ్యవహారాలలో జాగ్రత్తలు వహించాల్సిన అవసరం ఎంతైనా ఏర్పడుతూ ఉంటుంది. అలాగే కార్యభంగము, నూతన నిర్మాణ, వివాహ, గృహ సంబంధిత, స్థిర చరాస్తులకు సంబంధించినటువంటి విషయాలలో చేసినటువంటి ఏ విషయమైనప్పటికీ కూడా ఇప్పుడు అంత అనుకూలమైనటువంటి పరిస్థితులను కల్పించదు. కావున కొంతకాలం వాయిదా వేసుకోవడం కర్కాటక రాశి వారికి ఎంతో అవసరమని చెప్పవచ్చు. దేశాంతర ప్రయాణాలు కలగడానికి అవకాశం ఉంటుంది. దూర ప్రాంతాలకు వెళ్ళడానికి ఆలోచన చేస్తుండేటటువంటి వారికి ఇది కొంత ఉపయుక్తమైన విషయము. కానీ వెళ్ళినాక అక్కడ కొన్ని ఇబ్బందులు పడుతూ ఉంటారు. కావున
పూర్తి స్థాయి సమాచార సేకరణ చేసిన తరువాత మాత్రమే ఇతర దేశాలకు విద్య కోసము కానీ, వివాహాది శుభకార్యములకు కానీ, ఉద్యోగ సంబంధిత విషయాలకు కానీ బయలుదేరడం ఉత్తమమని ముందుగా చెప్పవచ్చు. ఇతరుల ద్వారా మీకు ఇబ్బందులు కలగడానికి అవకాశం ఉంటుంది. అధికారుల వలన ఇబ్బందులు ఏర్పడుతూ ఉంటాయి. వారి యొక్క ఆగ్రహాన్ని చవిచూస్తూ ఉంటారు. అలాగే రాజులకు సంబంధించినటువంటి విషయాలు, అంటే ప్రస్తుత కాలంలో రాజులు అంటే ప్రభుత్వంగా మనం పరిశీలన చేస్తూ ఉన్నాము. కావున ఈ యొక్క ప్రభుత్వం ద్వారా చిన్నపాటి సమస్యలు కూడా కలగడానికి కర్కాటక రాశి వారికి అవకాశాలు ఉంటాయి. అలాగే ఏ విషయం మొదలుపెట్టినప్పటికీ కూడా అదృష్టం అనేటటువంటిది కొంత తగ్గి ఇబ్బందులు పడడానికి అవకాశం ఉంది. కాబట్టి దిగులు పడకుండా 1-2 సార్లు ప్రయత్నాన్ని చేయడం అనేటటువంటిది మంచి విషయంగా మనం చెప్పవచ్చు. ఉద్యోగ స్థానంలో వివాదాలు కలుగుతూ ఉంటాయి. మనము చేసినటువంటి పనులకు ఎదుటి వ్యక్తికి పేరు ప్రఖ్యాతులు కలుగుతూ ఉంటాయి. మన యొక్క పనిని, శ్రమను ఎదుటి వ్యక్తులు దోపిడీ చేసే అవకాశం ఉంది. కాబట్టి మీ యొక్క ఆలోచనలను సరాసరి యాజమాన్యానికి తెలియజేయడమే తప్ప కింది స్థాయి తోటి ఉద్యోగులకు పంచుకోవడం వలన మీ యొక్క క్రెడిట్ ఏదైతే ఉంటుందో అది ఇతరులకు బదిలీ అవ్వడానికి అవకాశం ఉంటుంది. కావున ఇబ్బందులు రావడానికి, మీలో మీకే తగాదాలు కలగడానికి అవకాశాలు ఉంటాయి. అలాగే ఉద్యోగ ప్రదేశాలలో కూడా స్త్రీ పురుషులు ఎవరైనప్పటికీ కూడా వివాదాలకు లోనవ్వడానికి కూడా ఈ కాలం అనుకూలంగా చెప్పవచ్చు. అందువలన తగిన జాగ్రత్తలను తీసుకోండి. శ్రీమన్నారాయణుడిని హయగ్రీవ స్వరూపంలో ఆరాధన చేయండి. హయగ్రీవ స్తోత్ర పారాయణాదులు చేయండి. ప్రతి పౌర్ణమి రోజు చంద్రునికి తర్పణం విడవడం అనేటటువంటిది మీకు శుభకరమైనటువంటి పరిహారంగా చెప్పవచ్చు. గురువు అనుగ్రహం కోసం స్నానము చేసేటప్పుడు నీటిలో కొంత చిటికెడు పసుపును వేసుకొని ఆ నీళ్లతో స్నానం చేయండి. గురువు యొక్క అనుగ్రహం కలిగి శుభ ఫలితాలు కలగడానికి అవకాశాలు ఏర్పడతాయి. శ్రీమాత్రే నమః.